అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. మాదక ద్రవ్యాలకు మత్తు ఇంజెక్షన్స్ కు యువత బలైపోతున్నారు, బానిసలవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఓవర్ డోస్ తో అనేక మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు, అది కూడా ఇంజెక్షన్స్ తీసుకొని, మత్తు ఇంజెక్షన్స్ తో. మెఫెంటైర్మైన్ సల్ఫేట్ అనే ఇంజెక్షన్ తో చాలా మంది పట్టుబడినటువంటి పరిస్థితి పోలీసులకు. అసలు ఈ ఇంజెక్షన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలా దొరుకుతున్నాయి, అసలు వీటిని ఎలా వాడాలి, ఎవరు వాడాలి, ఎందుకు వాడతారు, ఇవన్నీ కూడా మనతో చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి రావు గారు. వారితో మాట్లాడదాం ఒకసారి. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, ఏంటిది మెఫెంటైర్మైన్ సల్ఫేట్? ఏంటి సార్ ఇది? అసలు అది ఇంజెక్షన్ దేనికి యూస్ చేస్తారు? అది మరీ ప్రిస్క్రిప్షన్ లేకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా ఎలా అవైలబుల్ ఉంటుంది అసలు? మెఫెంటైర్మైన్ సల్ఫేట్ అనేది షెడ్యూల్ హెచ్ డ్రగ్, అంటే అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు ప్రత్యేక సందర్భాల మాత్రమే వాడాల్సిన ఇంజెక్షన్. అది దేనికి వాడతామంటే బీపీ తగ్గిపోయినప్పుడు, కొన్నిసార్లు ఒక్కోసారి ఆపరేషన్ చేసినప్పుడు కానివ్వండి, ప్రత్యేక సందర్భాల్లో పేషెంట్ షాక్ వెళ్తారు. ఒకప్పుడు అది ఇచ్చేవాళ్ళు మెఫెంటైర్మైన్ సల్ఫేట్ ఇమీడియట్ యాక్షన్. దానికంటే మంచి మందులు నారిడిలో వచ్చాయి, అవి ఇస్తున్నాం. మెఫెంటైర్మైన్ సల్ఫేట్ అసలు వాటర్ ఇప్పుడు ఎక్కువ. అసలు ఒకేసారి 72 ఇంజెక్షన్స్ అవి పట్టుబడ్డాయంటే దేనికంటే వాడేది చాలా మంది బాడీ బిల్డర్స్, అంటే పెర్ఫార్మెన్స్ ఎక్కువ చేయడం కోసం, అంటే బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, అథ్లెట్స్, ఒక డోపింగ్ అంటే డోపింగ్. సో డోపింగ్ లో ఎక్కువ పట్టుబడేది మెఫెంటైర్మైన్ సల్ఫేటే. సో వాడినప్పుడు ఏమవుతుందంటే బాగా శక్తి వచ్చిన ఫీలింగ్, శక్తి కూడా వస్తుంది, అంటే ఎండ్యూరెన్స్ పెరిగిపోతుంది. అంటే 30 minutes ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి 2 గంటల ఎక్సర్సైజ్ 3 గంటలు చేయగలడు. అలా ఎంతసేపు ఉంటుంది సార్? దాని ఎఫెక్ట్ ఒక 6 to 8 hours ఉంటుంది ఒక్కోసారి. సో ఇది మెఫెంటైర్మైన్ సల్ఫేట్ అనేది చాలా ప్రమాదకరమైన డ్రగ్, ఎందుకంటే దానివల్ల బీపీ బాగా పెరిగిపోతుంది, హార్ట్ బాగా వేగంగా పెరిగిపోతుంది. ఒక్కోసారి బీపీ పెరిగిపోయి స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఎక్కువ వాడటం వల్ల సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అంటే మానసిక వ్యాధి వచ్చే అవకాశం ఉంది, బిహేవియర్ మారిపోతుంది. ఇది చాలా డేంజర్. చాలా మంది దీనివల్ల చనిపోయిన దాఖలు కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే డోస్ సరిగ్గా తెలియదు, వెంటనే ఇంజెక్షన్ ఇస్తారు, ఒకసారి 1-2 ఇంజెక్షన్ ఇస్తుంటారు, దీనివల్ల చాలా మంది చనిపోతూ ఉంటారు. బాడీ బిల్డర్స్కి ఏంటంటే వాడు బాడీ బాగా పెంచుకోవాలని, దానికి ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఎక్కువసేపు వ్యాయామం చేస్తే బాడీ పెరుగుతుంది. సో అలసిపోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేయడం కోసం ఇంజెక్షన్ వాడుతూ ఉంటారు. అలాగే అథ్లెట్స్, స్ప్రింటర్స్, వెయిట్ లిఫ్టర్స్, అదేవిధంగా మీకు చూస్తే ఈ మిగతా అన్ని అథ్లెట్స్ లో కూడా చాలా మంది ఈ డోపింగ్, అంటే ఈ ఇంజెక్షన్ వాడతారు, స్పోర్ట్స్ పర్సన్స్. సో చాలా వరకు మీరు చూస్తే ఒలింపిక్స్ లో కూడా, ఇతర గేమ్స్ లో చాలా ఉన్నాయి. సో మెఫెంటైర్మైన్ అనే దానికి పరీక్షలు చేస్తారు, పట్టుబడితే వెంటనే ఆ పథకాలను వెనక్కి లాగేసుకుంటారు. సో మెఫెంటైర్మైన్ ఈ మధ్య కాలం పేపర్లో చూశాను, తెలంగాణ గవర్నమెంట్ కూడా నార్కోటిక్ అఫీషియల్స్, యాంటీ నార్కోటిక్ అఫీషియల్స్ పట్టుకున్నారు. సో చాలా వరకు జిమ్నేజియంలోను మనకు చూస్తే చాలా మంది ఈ రైడ్ చేసి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనకు తెలియకుండా చాలా మంది ఇంజెక్షన్ వాడుతున్నారు, ఇది చాలా ప్రమాదం. ముఖ్యంగా యువకులు అర్థం చేసుకోవాల్సిందంటే తాత్కాలికంగా వచ్చే లాభం కోసం అనవసరం లైఫ్ పాడు చేసుకుంటున్నారు. చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బీపీ పెరుగుతోంది, కొంతమంది సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొంచెం చనిపోతున్నారు. కాబట్టి ఈ తాత్కాలిక యూజర్స్ కోసం, ప్రయోజనం కోసం ఈ ఇంజెక్షన్ వాడకూడదు. ఇంకొకటి సార్, మత్తు ఇంజెక్షన్స్ కూడా ఓవర్ డోస్ తీసుకొని ఈ మధ్య కాలంలోనే లాస్ట్ ఒక 10-15 days బ్యాక్ ఇద్దరు చనిపోయారు. దానికి ముందు ఒక నలుగురు తీసుకుని ఒక అతను చనిపోయాడు, అందులో ఆటోలో చనిపోయారు సార్. అవును, జస్ట్ ఒక 1 week బ్యాక్. ఎందుకు అలా అంత మత్తు ఇంజెక్షన్, అంత ఓవర్ డోస్ ఎందుకు? అసలు మత్తు ఇంజెక్షన్ ఎందుకు తీసుకోవాలి? అది సర్జరీస్ టైంలో కదా చేస్తారు నగరాల్లో. అంటే ఇది కూడా ఆల్కహాల్ లాగా, గంజాయి లాగా. ఇప్పుడు మనకి చాలా మంది చూస్తాం, యువకులు ముఖ్యంగా, చదువుకున్న వాళ్ళు కూడా. ఒకప్పుడు మనం ఇది కేవలం చదువుకున్న వారిలో ఐటీ ప్రొఫెషనల్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే మామూలుగా రోజువారీ, అంటే డైలీ లేబరర్స్లోను, ఆరో డ్రైవర్స్ మీద కనబడుతుంది. గంజాయి అనేది చాలా తెలియగా దొరుకుతుంది, చాక్లెట్స్ అమ్ముతున్నారు. అదే విధంగా గంజాయి చాలా మంది తాగుతున్నారు ఒక రూపంలో. అదే ఒకటి మీరు చూస్తే చాలా మంది కొకేన్. ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి కొన్ని సంవత్సరాల క్రితం ఒక 19-year-old బాయ్ వచ్చాడు, హార్ట్ అటాక్ వచ్చాడు. గట్టిగా బాగా క్వశ్చన్లు వేస్తే గుచ్చి అడిగితే అప్పుడు చెప్పాడు వాళ్ళ జూబ్లీహిల్స్లో ఉన్న ఒక రెస్టారెంట్లో దే టుక్ కొకేన్. దానివల్ల బ్లడ్ వెల్ సన్నగా అయిపోయి సంకోచించి హార్ట్ అటాక్ వచ్చింది. సో అదేవిధంగా ఒక అబ్బాయి గోవా నుంచి తీసుకొచ్చారు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో హీరాయిన్ తీసుకున్నారు. చూస్తే ఈ డ్రగ్స్ వాడకం అనేది మన దేశంలో పెరిగిపోతుంది, ముఖ్యంగా యువతుల్లో. ఆల్కహాల్ అది కన్జ్యూమ్స్ పెరిగిపోయింది తెలంగాణలో. దానికంటే ధీటుగా ఇప్పుడు మనం ఈ డ్రగ్స్ చూస్తున్నాం. గంజాయి ముఖ్యంగా ఉంది, కొకేన్ ఉంది, రకరకాల డ్రగ్స్ వాడుతున్నారు. సో మన తెలంగాణ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ఈ రైడ్ చేసి పట్టుకుంటుంది. ఒకప్పుడు మనకి చూస్తే కుక్క ప్యారలర్స్లో డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ మధ్య కాలం జిమ్స్లో, మనకి వ్యాయామశాలలో ఈ మెఫెంటైర్మైన్ పట్టుకున్నారు. అయినా కానీ అది ప్రజల నుంచి ప్రవర్తన మార్పు రాకపోతే గవర్నమెంట్ ఎంతవరకు చేయగలదు? అందుకే మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళే, కానీ తప్పకుండా అనుమానించాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు,
వారు ఎటువంటి ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నారు, బిహేవియర్లో మార్పులు వస్తున్నాయా కనుక్కోవాలి. ఏం చేస్తున్నారు, ఏం తాగుతున్నారు, తింటున్నారు, అన్ని స్కూల్ కూడా. కాలేజ్ అవును సార్. పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందా, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నా కనుక్కొని వెంటనే వాళ్ళని కౌన్సిల్ చేయాలి. లేకపోతే మంచి మంచి జీవితాలు, చిన్నపిల్లల జీవితం నాశనం అయిపోతున్నాయి. అవును సార్, అవును. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ అనేది ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకోకూడదు, అవన్నీ ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తాయి కదా సార్. అది కూడా కేవలం ఆపరేషన్, సర్జరీస్ ఆ టైంలో మాత్రమే యూస్ అది చేస్తారు. కూడా చాలా తక్కువగా వాడతాం. ఎప్పుడు షాక్ వచ్చినప్పుడు వాడతాం. అసలు ఇప్పుడు వాటర్లో ఇంజెక్షన్ చాలా వరకు బీపీ తగ్గిపోయినప్పుడు మనకి మంచి మందులు వేరే ఉన్నాయి, అది డ్రిప్ ద్వారా నేను ఇస్తాం. అనేది మత్తు ఇంజెక్షన్ సార్. మత్తు ఇంజెక్షన్ కూడా డాక్టర్లు కూడా ప్రత్యేకంగా, ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఒక పేషెంట్ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలంటే ప్రత్యేకమైన అప్లికేషన్ పెట్టాలి, ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఇద్దరు డాక్టర్లు సైన్ చేయాలి, అప్పుడు అది ఇస్తాం. అంత స్ట్రిక్ట్ రూల్స్ హాస్పిటల్లో ఉంటాయి, కానీ బయట మాత్రం అవి ఫెసిలిటీగా అది దొరుకుతున్నాయి. ఎట్లా చాలా దొరుకుతుంది? మీ ప్రిస్క్రిప్షన్ మన దేశంలో ఇదే సమస్య. మన దేశంలో చూస్తే చాలా మంది మెడికల్ షాప్ దొంగ ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెమడాల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఓకే, వాళ్ళు డాక్టర్ రాసిన 100 ప్రిస్క్రిప్షన్ దగ్గర పెట్టుకొని ఆ 100 వాడు బాగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాడు ఎక్కువ డబ్బుల కోసం. సో వాళ్ళ కక్కుర్తి కోసం చాలా వరకు ఈ మందులు మనకి మార్కెట్లో ఈజీగా లభ్యమవుతున్నాయి. అది కాకుండా కూడా ఒకసారి క్రూడ్ మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ప్రోజోలామ్ ఉంది, డైజిపామ్ ఉంది, కళ్ళులో కలుపుతూ ఉంటారు. అది చాలా వరకు వేరే మహారాష్ట్ర నుంచి లారీలో తరలిస్తున్న మన వాళ్ళు పట్టుకుంటారు. ఆ మధ్య చనిపోయారు కూడా సార్ దీంతో. క్రూడ్ మందు, అది చాలా క్రూడ్ మందు, మనకు ప్యూరిఫైడ్ మందు కాదు, అది కొంత కలుపుతూ ఉంటారు. కూకట్పల్లిలో పట్టుకున్నారు, ఇప్పుడు ఈ చనిపోయారు. ఆ మధ్యకాలం కళ్ళు ఆపగానే ఏమైంది, చాలా మంది ఫిట్స్ మొదలైనాయి. అవును, అది మళ్ళీ గవర్నమెంట్, అది మెంటల్ హాస్పిటల్ దగ్గర చాలా ఎందుకంటే వాళ్ళు సడన్గా విత్డ్రాల్ వచ్చేసింది. అందులో డైజిపామ్ కలుపుతుంటారు, ఆల్ప్రోజోలామ్ కలుపుతుంటారు, ఇంకా వేరే కూడా కార్బోహైడ్రేట్ కలుపుతుంటారు. సో ఇది చాలా దురదృష్టం. మన దేశంలో రూల్స్ ఉన్నాయి, గట్టిగా రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ వాటిని మనం అమలు పరచడం లేదు. అది అసలు మెడిసిన్స్ అంత ఈజీగా ఓవర్ ది కౌంటర్ ఎలా మీరు వెళ్ళి దొరికిపోతుంది? చూస్తే ఏ షాప్ దగ్గర నిలబడ్డా కానీ ఆ ఫార్మసిస్ట్ కూడా చాలా వరకు క్వాలిఫై ఉండరు. షాపులో అమ్మే షాప్ కీపరు పోగా మీ ఏ మందని ఇస్తారు. ఏ షాప్ మంచి ఫేమస్ షాప్కి వెళ్ళండి, కార్పొరేట్ షాప్కి వెళ్ళండి, చూడండి మీరు చైన్ ఉంటాయి కదా, కార్పొరేట్ చైన్స్ చాలా ఉన్నాయి మనకి. మీరు వెళ్ళి నిలబడండి కాసేపు, మీరు యాజ్ జర్నలిస్ట్గా ఏ మందుని అడగని ఇచ్చేస్తారు. మత్తు మందు కావచ్చు, యాంటీబయాటిక్ కావచ్చు, బికాంప్లెక్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ బై ఇన్ ఇండియా విషయం కూడా. సో ఇది చాలా ప్రమాదం, దురదృష్టం కూడా. దీనికి తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళ స్టాఫ్ నెంబర్ ఇంక్రీజ్ చేసి డ్రగ్ కంట్రోలర్స్ని శిక్షకు తీసుకొని అలా అమ్మని వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తే తప్ప ఇది మారదు. ఉదాహరణకు పాశ్చాత్య దేశాల్లో బాగా డెవలపింగ్ కంట్రీలో యాంటీబయాటిక్ ఎవరికి కావాలన్నా, ఇంకో డాక్టర్ కావాలన్నా, ఇప్పుడు ఈ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్కి యాంటీబయాటిక్ కావాలన్నా కానీ అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తయారు చేసిన తర్వాత ఇస్తారు. ఆయన ప్రిస్క్రిప్షన్ కూడా నడవదు. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. మన దగ్గర ఎనీ మెడిసిన్స్ అవైలబుల్. సో చాలా ఎవరికైనా అవైలబుల్, ఎవరికైనా ఎప్పుడైనా కరెక్ట్ సార్. అలా మత్తు ఇంజెక్షన్ డోస్ ఎక్కువైంది అంటే ఒకదాని బదులు 2 తీసుకుంటారా సార్? లేకపోతే దాంట్లో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంజిఎం అని ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి తీసుకోగానే ఆ మందు కాస్త వాళ్ళకి ది ఫీలింగ్ ఆఫ్ వెల్బీయింగ్ అంటారు, బాగా ఉత్సాహంగా ఉంటారు. తర్వాత దాని ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇంకో తీసుకుంటారు. అలా దాని టాకీఫైలాక్స్ అంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాడు ముందు ఒక పెగ్గు తాగుతాడు, ఒక సంవత్సరం 2 పెగ్గులు 3 పెగ్గులు అవుతాయి, బాటిల్ అవుతుంది, అయినా సరిపోదు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి. అంతే కదా సార్. సో ఇది కూడా ఈ మత్తు మందులు కూడా ముందు 1 మిల్లీగ్రామ్ అనుకోండి, తర్వాత 2 మిల్లీగ్రాములు తీసుకోవాలి, తర్వాత 4 మిల్లీగ్రాములు, తర్వాత 10 మిల్లీగ్రాములు. అలా కాకుండా ఒకటేసారి మత్తు రాదు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉండి బ్రెయిన్ మీద పనిచేస్తుంది, గుండె మీద పనిచేస్తుంది, ఇతర అవయవాలు కూడా చెడిపోయి చనిపోతూ ఉంటారు. చాలా మందికి మత్తు ఎక్కువై రెస్పిరేటరీ డిప్రెషన్ అంటే ఊపిరి ఆగిపోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కువైపోతే అలా అవుతుందా సార్? వాళ్ళకి తెలియదు కదా ఆ సందర్భంలో. ఒక స్టేజ్ దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది, క్రైమ్ చేస్తుంటారు, ఇంజక్షన్ ఎక్కువ వాడి వాళ్ళు చనిపోతుంటారు. మనం చూసే కేసులు చాలా తక్కువ, మనకు పేపర్లో వచ్చే, టీవీలో వచ్చే తక్కువ. చాలామంది కూడా కామ్గా నిశ్శబ్దంగా ఈ మందులు వాడుతూ ఉన్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే లభ్యత, సులభంగా లభ్యమవుతుంది. సో దాన్ని మనం స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు అట్లా డోసేజ్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది సార్? అంటే వాళ్ళు వాడే మందుని బట్టి. ఇప్పుడు మత్తు ఎక్కువ హెరాయిన్ ఉందనుకోండి, రెస్పిరేషన్ ఆగిపోతుంది. కొకైన్ ఉందనుకోండి, బీపీ పెరిగిపోతుంది, హార్ట్ పెరిగిపోతుంది, విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. ఇంజెక్షన్స్ అయితే సార్ ఏదైనా ఇంజెక్షన్ రకాలు ఉంటాయి. మెఫెంటమిన్ అనుకోండి, ఇందాక మీరు చెప్పిన బీపీ పల్స్ పెరిగిపోతుంది, సడన్గా స్ట్రోక్ రావచ్చు. సో డైజిపామ్ ఇంజెక్షన్ అనుకోండి, మత్తు వచ్చి ఒక అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. సో డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ది నార్కోటిక్ యూ గెట్ ఎఫెక్ట్. గంజాయి ఉంది అనుకోండి, మత్తు వస్తుంది, వాళ్ళు వేరే వాళ్ళు కొన్ని ఉంటారు. కొన్ని మందులు ఎల్ఎస్డి అనే మందు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు హాలుసినేషన్స్ వస్తాయి, అంటే లీడింగ్ ఉన్నట్టుగా వస్తుంది. వాళ్ళు ఏమంటారు, దే కెన్ సీ ద మ్యూజిక్ అంటారు, మ్యూజిక్ కనపడుతుంది అంటారు, వినపడటం కాదు. ఇప్పుడు స్మెల్ కాకుండా దే కెన్ స్మెల్ కలర్ అంటారు. సో ఇవన్నీ కూడా విపరీతమైన హాలుసినేషన్స్ డెలిషన్స్ వస్తుంటాయి. మైండ్ అంతా కూడా చిన్నాభిన్నం అవుతుంది అన్నమాట, మన పర్సెప్షన్ అంతా కూడా.
సో విపరీతమైన ఒక వింతలోకంలో వాళ్ళు వింతలోకంలో వ్యవహరిస్తుంటారు వాళ్ళు. ఓకే సో ఆ మజా కోసం వాళ్ళు తీసుకుంటారు, కానీ అది ప్రమాదం. సార్ అసలు యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ అసలు ఏ టాబ్లెట్ అయినా ఓవర్ ది కౌంట్ ఇవ్వచ్చునా, అసలు ఏది ఇవ్వకూడదు? మనకు మన రూల్స్లో రెగ్యులేషన్స్లో క్లియర్గా ఉన్నాయి. ఏ డ్రగ్స్ ఓటీసీ అంటే ఓవర్ ది కౌంట్ ఉంటాయి, ఏ డ్రగ్స్ ఇవ్వకూడదు. షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ Schedule ఎగ్జాంపుల్ H ఉన్నది. పారాసిటమాల్ కెన్ బి గివెన్ ఓవర్ ది అవునా? కౌంట్, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ. Oh. బి కాంప్లెక్స్ కెన్ బి గివెన్. ఆహా యాంటాసిడ్ జెల్స్ ఇవ్వచ్చు, ఓకే ఓకే యాంటీహిస్టమిన్ ఇవ్వచ్చు, కొన్ని రకాల మన యాంటీ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటాయి, యాంటీ అవి ఇవ్వచ్చు. ప్యాంటాప్ లాంటివి కొంతవరకు ఉంటాయి అవి కూడా. యాంటీబయాటిక్ ఇవ్వకూడదు, బెంజోడైజపీన్స్ అంటే మత్తు మందులు ఇవ్వకూడదు, బీపీ మందులు ఇవ్వకూడదు, షుగర్ మందులు ఇవ్వకూడదు, ఓకే ఆస్మా మందులు ఇవ్వకూడదు, ఇవన్నీ ఇవ్వకూడదు. కానీ మనం వెళ్ళి ఏ బీపీ మందైనా ఏదైనా ఇచ్చేస్తాం. ఏది తీసుకోవచ్చు. సో ఇది అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ సార్, Thank థ్యాంక్ you. యూ సో మచ్. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.